నోట్‌బందీ టైంలో మీన్స్ ఎప్పుడు పాత నోట్స్ తీసుకుంటలేరు. ఆ టైంలో ఆ అమ్మాయికి ఆ పాత నోట్ బదులు మెడికల్ షాప్ టాబ్లెట్స్ ఇవ్వట్లేదు. సోనియా వాళ్ళ మమ్మీ హాస్పిటల్‌లో అడ్మిట్ ఉంది. అప్పుడే మమ్మీ గురించి ఆలోచిస్తూ సోనియా ఏడుస్తుంది అక్కడే కూర్చొని. అక్కడే దూరం నుంచి ఒక అబ్బాయి రవి అని పేరు తనది. తన దూరం నుంచి చూసి ఇవన్నీ టాబ్లెట్స్ కొనిచ్చి సోనియాకి ఇస్తాడు. సో అప్పుడే సోనియా అవన్నీ టాబ్లెట్స్ తీసుకొని పరిగెట్టి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తుంది. బట్ పరిగెట్టినప్పుడు తనకి గుర్తొస్తుంది ప్రిస్క్రిప్షన్ అంటే అక్కడే ఉండిపోయింది. కానీ నెక్స్ట్ డే రవి వాళ్ళ వెజిటేబుల్ షాప్కి మళ్ళీ వస్తాడు ఇవ్వడానికి. కానీ రవి వస్తున్నాడని చూసి సోనియా దాచుకొని వెనకాల దాచుకోపోతుంది. కానీ రవికి అర్థం కాదు తను ఎందుకు ఇలా చేస్తుందని. దానికోసం రవి తన్ని ఫాలో కూడా చేస్తాడు. బట్ ఈ ప్రాసెస్లో సోనియా ఒకసారి వెజిటేబుల్స్ అంతా పాడేసి వెళ్ళిపోయింది పరిగెట్టుకుంటూ. కానీ ఇదంతా చూసి రవి మళ్ళీ అవన్నీ వెజిటేబుల్స్ మళ్ళీ అన్ని కొన్ని తన దగ్గర తీసుకొని వెళ్తాడు. కానీ అదే వేరే సైడ్లో సోనియా వాళ్ళ మమ్మీ హెల్త్లో ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు. అది చూసి సోనియా చాలా బాధపడుతూ ఉంటుంది. దానికోసమే సోనియా ఏడుస్తూ ఉంటుంది. సో అప్పుడే రవి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మెడికల్ ఫ్రెండ్స్ అందరినీ సోనియా వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. వాళ్ళ మమ్మీకి చెక్ చేయడానికి ఒకసారి హెల్త్ ఎలా ఉందని. సో ఇదంతా చూసి సోనియా చాలా హ్యాపీ అవుతుంది. అప్పుడే తనకు అర్థమవుతుంది రఫీకైనా ఎక్కువ మంచిగా తనని ఎవరు చూసుకోలేడని. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.